ఇప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు సింగ్ నగర్ లో పర్యటించనున్నారు. బుడమేరు ముంపులోనే సింగ్ నగర్ ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలైతే ముమ్మరం చేసింది. ఆహారం, మంచినీరు పడవల ద్వారా బాధితులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై అన్ని రకాల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏంది బుడమేరు వాగు యొక్క పరిస్థితి? కొంచెం తగ్గుముఖం పడినట్టు తెలుస్తుంది. పైనుంచి కూడా వచ్చే వరద ఫ్లో కూడా తగ్గినట్టు సమాచారం. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, బుడమేరకైతే ఫ్లడ్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద మొత్తం కూడా ఆపివేసి మొత్తం పనులు కూడా ప్రారంభించారు. మనం చూడొచ్చు, ఏదైతే విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద అయితే ఏదైతే ఉందో దానికి బ్రీచెస్కి ప్రధానమైన కారణం బుడమేరు. ప్రస్తుతానికి మనం ఆ ప్రాంతంలో ఏబిఎన్ టీం ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ రావడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న బ్రీచెస్సే ప్రధానమైన కారణం. ఈ 3 బ్రీచెస్ పడ్డాయి. ఈ 3 బ్రీచెస్ ద్వారానే మొత్తం కూడా విజయవాడ నగరాన్ని, అటు సింగినగర్ కావచ్చు, పాయికాపురం కావచ్చు, మిల్క్ ప్రాజెక్ట్ కావచ్చు, కుందావరి కండ్రి కావచ్చు, మొత్తం విజయవాడ నగరాన్ని ముంచెత్తడానికి ప్రధానమైన కారణం ఈ 3 బ్రీచెసే. ఈ 3 బ్రీచెస్ ద్వారానే మొత్తం బుడమేరు నుంచి వచ్చిన ఫ్లడ్ మొత్తం కూడా విజయవాడ నగరం మీదకు మళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఈ బ్రీచెస్ ద్వారానే మొత్తం కిందకి, అంటే బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలవాల్సిన నీరు మొత్తం కూడా ఇటు విజయవాడ నగరం మీద పడటంతో మొత్తం కూడా విజయవాడ నగరం ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. దీన్ని యుద్ధ ప్రతిపాదికన మొత్తం కూడా పూడ్చే ప్రయత్నం అయితే ఇరిగేషన్ అధికారులు ఈరోజు కొద్దిసేపు క్రితం పనులు ప్రారంభించారు. దాదాపు ఒక 4-5 రోజుల పాటు ఈ పనులన్నీ కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడికి రావడానికి అటు ప్రొక్లైన్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇక్కడికి రావడానికి కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు మొత్తం కూడా ఈ వాటర్ మొత్తం కూడా చుట్టూ వేయడంతో ఇక్కడికి ఎటువంటి పనులు చేయడానికి కూడా తీవ్ర ఆటంకం అయితే నెలకొంది. వాటిని కూడా అధిగమించి కొంత మార్గం ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా ఈ ప్రొక్లైన్స్ అలాగే బుల్డోజర్స్ ఇవన్నీ సహాయంతో మొత్తం కూడా పనులు అయితే ప్రారంభించారు. మరో 4-5 రోజులు, అంటే దాదాపు 6 రోజుల వరకు పట్టే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ బ్రీచెస్ 3 కూడా చాలా పెద్ద పెద్ద బ్రీచెస్ పట్టాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ తర్వాత దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రీచెస్ పట్టాయి. ఈ బ్రీచెస్ పడిన ప్రాంతం నుంచే వాటర్ మొత్తం కూడా విజయవాడ నగరం మీదకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా, అంటే ఈ ఏదైతే మనకు కనపడుతున్న బుడమేరు నేరుగా వెళ్ళి అక్కడ కృష్ణానది అలాగే అటు కొల్లేరులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కృష్ణానదిలో కలిసేదేమో బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా వెళ్ళి కలిసిద్ది. వేరే మార్గం నుంచి వెళ్ళి అటు విజయవాడ సిటీ మీదుగా సింగనగర్ అట్లా వెళ్ళి కొల్లేరు వరకు వెళ్ళిపోద్ది, తిన్నగాటు కైకలూరు వరకు. అది వేరే మార్గం. 2 మార్గాలు ఉంటాయి. ఇక ఈ మధ్యలో ఏదైతే బ్రీచెస్ పట్టాయో ఈ బ్రీచెస్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇటు మిల్క్ ప్రాజెక్ట్ నుంచి ఆ తర్వాత ఆర్ఆర్పేట, ఆ తర్వాత సింగినగర్, కుందావరి కండ్రిక, ముస్తాబాద్, గన్నవరం ఆ ప్రాంతం వరకు, అంబాపురం ఈ ప్రాంతాలన్నింటినీ ముంచుతానికి ప్రధానమైన కారణం ఈ 3 బ్రీచెస్ అని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తాన్ని దీన్ని యుద్ధ ప్రతిపాదికన మొత్తం కూడా ఈ పూడ్చే పనుల మీద మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులు మొత్తం నిపుణులందరూ వచ్చి మొత్తం కూడా ఈ పనులు యుద్ధ ప్రతిపాదిక మీద కూడా చేస్తున్నారు. మరో 6 రోజుల పాటు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు రావడంతో అటు నిమ్మల రామానాయుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి పనులన్నింటినీ కూడా చేపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. శంకరి, బుడమేరు ముంపులోని ఇటు సింగనగర్ ప్రజలు అవ్వచ్చు, అయోధ్య నగర్ ప్రజలు అవ్వచ్చు, ఇంకా ఆ వరద నీటిలో ఉన్నారు. క్లియర్ అయ్యేసరికి, అంటే ఈ లోతట్టు ప్రాంతాలు ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది అంటారు? ఇక ఆల్మోస్ట్ అది క్లియర్ అయ్యే అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే బుడమేరు నుంచి ఈ వాటర్ మాత్రం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద పూర్తిగా వాటర్ని అయితే బంద్ చేసి పనులన్నీ కూడా మొదలు పెడతానికి ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ కూడా సహాయ కార్యక్రమాలు కానీ ఇంకా వేగవంతం చేసేందుకు చాలా మటుకు దోహదపడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటరే అక్కడ స్టాగ్నేట్ అయి ఉంది. ఆ వాటర్ను కూడా అక్కడ నుంచి తీసేసే ప్రయత్నం కూడా అటు
కార్పొరేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇటు నుంచి ఇక వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఆ బ్రిడ్జెస్ పడిన చోట నుంచి ఎక్కడా కూడా వాటర్ అటు వెళ్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే మొత్తం కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కి వచ్చేసింది మొత్తం కూడా ఈ బుడమేరు. అందుకనే ఇక్కడ నుంచి సిటీ మీదకి అయితే ఇప్పుడైతే ఎక్కడా కూడా వెళ్ళే అవకాశం లేదు. ఏదన్నా పైనుంచి అదనంగా ఏదైనా ఫ్లడ్ వచ్చి మళ్ళీ రెగ్యులేటర్ గేట్స్ కనుక తీస్తే కనుక ఆ వాటర్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఈ పనులు చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అందుకనే యుద్ధ ప్రతిపాదికన మొత్తం కూడా ఈ ఏదైతే బ్రీచెస్ పడ్డ ప్రాంతాలు 3 ప్రాంతాలను కూడా యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని చెప్పి కూడా అటు ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అందుకనే రాత్రి మగళ్ళు కూడా ఈ పనులు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు రావడంతో మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శంకరి, నగర్ ఫ్లైఓవర్ పై రాకపోకలు కొనసాగుతున్నాయా పూర్ణ? అంటే సింగనగర్ ఫ్లైఓవర్ మీద వాహనాలని నిలుపుదల చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రధానంగా చూస్తే కనుక సందర్శకులు తాకిడి మాత్రం ఎక్కువగా కనపడుతుంది. అందుకనే అక్కడ వచ్చే సహాయ కార్యక్రమాలకి తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. అందుకనే ఈ నేపథ్యంలోనే మొత్తం అక్కడికి వచ్చే ఈ ఏదైతే 2 వీలర్స్ కావచ్చు, వేరే ఇతర వాహనాలు ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి నిన్నటి నుంచి అటు చాలామంది ఎవరైతే అక్కడ రెస్క్యూ టీం ఉంటుందో ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ కానీ సిబ్బంది అంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్స్ కానీ అవి కానీ మొత్తం కూడా ఆ ట్రాఫిక్లో చిక్కుపోయి దాదాపు నిన్న 5 గంటల వరకు కూడా అవి వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసి మొత్తం క్లియర్గా ఉంచుతున్న పరిస్థితి ఉంది. అక్కడే కాదు మిగిలిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా చాలా మటుకు అంటే సహాయ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సాఫీగా సాగే విధంగా మొత్తం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే నిన్న పూర్తిగా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడింది. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసి ఆ సందర్శకుల వాహనాలను ఇష్టం వచ్చినట్టు పెడుతుందో మొత్తం కూడా అక్కడ సహాయ కార్యక్రమాలకి కొంత ఆటంకం కలిగిన నేపథ్యంలో ఈరోజు ఎక్కడో కూడా అటువంటి ఆటంకం కలగకుండా మొత్తం కూడా చాలా క్లియర్గా సహాయ కార్యక్రమాలు చేసేందుకు మొత్తం కూడా ప్రత్యేకమైన ఒక టీమ్స్ని ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నారు. శంకరి, చేశారు. ఇంకా లోతట్టు ప్రాంతాలు అంటే మారుమూల గ్రామాలకి ఇంకా సహాయ చర్యలు అందట్లేదని చెబుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అసలు ఎప్పుడు సెటరేట్ అయ్యే అవకాశం ఉందంటారు పూర్ణ? అంటే మారుమూల ప్రాంతాలు అంటే కాలనీస్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలు కావచ్చు. అంటే మెయిన్ రోడ్స్ వరకే ఎక్కువగా ఈ సహాయ కార్యక్రమాలు పరిమితం అవుతుంది. అందుకనే ఆ లోపల కాలనీస్ లోపలికైతే అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అక్కడికి మాకు వాటర్ రావట్లేదు. దీనికి తోడు ఏదైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళ నిత్యావసర వస్తువులు కూడా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. అంటే 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు అందిన కాడికి దోచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీటన్నింటి మీద కూడా ఒక కట్టడి చేయాలని చెప్పి అక్కడ ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ కాలనీస్ లోపలికి కూడా ఇప్పుడు ఆ వాటర్ అక్కడ తగ్గని పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే దాదాపు భుజం లోతు వరకు కూడా ఇంకా వాటర్లోనే జనజీవనం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడికి సరైన సౌకర్యాలు కూడా లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడ మహిళలు కానీ వాళ్ళ తీవ్ర ఆవేదన అయితే కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది. అటు బోట్స్ కానీ లేకపోతే ట్రాక్టర్స్ కానీ ఇటువంటి వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడ నుంచి రావాలన్నా బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాంతో వాళ్ళు చాలా కష్టంగా ఉంది. మాకు కొంచెం ఇమీడియట్గా పాలు లేకపోతే మంచినీరు అటువంటి సదుపాయాలు ఇమీడియట్గా కల్పించాలని చెప్పి వాళ్ళంతా కూడా ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు మిల్క్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో అయితే కొంతమంది మహిళలు అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ సింగనగర్ ఏరియాలోనే మొత్తం అధికారులు ఫోకస్ పెడతాం వల్ల మిగిలిన ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ సహాయ కార్యక్రమాల్లో కొంత అలసత్వం ఉంది అనేది మాట మాత్రం వాస్తవం.